నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మానవ జీవితంలో ఆధ్యాత్మికత కలిగి ఉన్నవారే అన్నింటా విజయం సాధిస్తారని వేద పండితులు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం, మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ శేషదాసుల సన్నిధానం బృందావనం కట్ట దగ్గర శ్రీ శేషదాసుల మధ్య ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ಮೊಟ್ಟಮೊದಲ ಶಿಲೆಯನ್ನ ಅಡಿಗಲ್ಲನ್ನ ಈ ಪರಿಸರದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದರಿಂದ ಇದಕ್ಕೆ ಆದಿಶಿಲಾ ಕ್ಷೇತ್ರ ಅಂತ ಆ ರೀತಿ ಪ್ರಖ್ಯಾತವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದಾಗಿದೆ. ಆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ಶ್ರೀನಿವಾಸ ದೇವರು ವೆಂಕಟಾಚಲ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನೆಲೆಸಿದರೆ, ಅದೇ ಶ್ರೀನಿವಾಸ ದೇವರು ಬೇಟೆಗೋಸ್ಕರ ಒಮ್ಮೆ ಈ ಕಡೆ ಬಂದಾಗ ಈ ಪರಿಸರ ಬಹಳ ಇಷ್ಟವಾಗಿ ಆ ಬೇಟೆಯನ್ನ ಮಾಡುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕೈಯಲ್ಲಿ ಬಿಲ್ಲು ಮತ್ತೆ ಬಾಣವನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಸ್ವಯಂ ವ್ಯಕ್ತನಾಗಿ ಪರಮಾತ್ಮ ಇಲ್ಲಿ ತಂದಿರತಕ್ಕಂತಹ ದಾಸವರೇಣ್ಯರಾದ ಅಪರೋಕ್ಷ ಜ್ಞಾನಿಗಳಾದ ಶೇಷದಾಸರ ಪರಮ ಪವಿತ್ರವಾದ ಆರಾಧನೆಯ ಪರ್ವದಿನವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದಾಗಿದೆ. ಶೇಷದಾಸರು ವಾಯುದೇವರ ಮುಖ್ಯಪ್ರಾಣದೇವರ ವಿಶೇಷವಾದ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿ ಅನಂತರದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಂದು ರುದ್ರದೇವರ ಪ್ರೀತಿಗೋಸ್ಕರವಾಗಿ 5 ಕೋಟಿ ಪಂಚಾಕ್ಷರಿ ಶಿವ ಪಂಚಾಕ್ಷರಿ ಜಪವನ್ನು ಮಾಡಿ ಅನಂತಕ್ಕೇರಿ ಕೊನೆಗೆ ಎಲ್ಲ ಭಕ್ತರನ್ನು ಅನುಗ್ರಹಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಇದೇ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಅವರು ನೆಲೆಸಿರತಕ್ಕಂತಹ ಮಹಾನುಭಾವರಾಗಿದ್ದಾರೆ. ಇದು ಆದಿಶಿಲಾ ಕ್ಷೇತ್ರ ಅಂತ ಪುರಾಣ ಪ್ರಸಿದ್ಧವಾಗಿರತಕ್ಕಂತಹ ಕ್ಷೇತ್ರ. ಅಂತರವಯೇ ವೈಷ್ಣವೇಂದೇವರೆಂದವೇ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಗುರವೇ ನಮಃ ಅತ್ಯಂತ ದಯಾಲವೇ. ಹೇಳುವಂತಹ ವಿಷಯ ಏನು ಅಂತಂದರೆ, ಶೇಷದಾಸರು ಭಗವಂತನಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾದಂತಹ ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಅವರ ಒಂದು ಜ್ಞಾನ ಎಂಥದ್ದು, ಅವರು ರೋಗ ಪರಿಹಾರಕರೂ ಆಗಿದ್ದಾರೆ ಹೇಗೆ ಅಂತನ್ನುವುದನ್ನ ಒಂದೊಂದು ವಿಷಯವನ್ನು ನನಗೆ ಕೊಟ್ಟಂತಹ ಸಮಯದಲ್ಲೇ ಮುಗಿಸ್ತೀನಿ ಅದನ್ನ. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని మాందాపూర్ గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రైతులు చేతికొచ్చిన పంటను వడ్లు ఆరబోసి ఎండబోసినా కూడా మ్యాచర్ వచ్చిన వడ్లను కూడా కొనుగోలు చేయకపోవడం చాలా దారుణమంటూ రాజిరెడ్డి అనే రైతు తన గోడు వెళ్లబోసుకున్నాడు. నాకంటే వెనకాల ఉన్న వడ్లన్నీ వెళ్లిపోయినా కూడా నా వడ్లను మాత్రం న్యాచురల్ వచ్చింది కదా సార్ అని అడిగితే, నాకేమైనా ఇస్తేనని వడ్లు పోతాయంటూ వ్యవసాయ సంఘం ఇన్ఛార్జ్ మహాలింగం అనడంతో బాధ భరించలేక మీడియాను ఆశ్రయించి మీడియాతో నాకు న్యాయం జరుగుతుందని వారి యొక్క ఆవేదనను ఈ విధంగా వ్యక్తపరిచారు. రెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మాందాపూర్ గ్రామంలో రైతులు వరి ధాన్యాలు ఎండినా కూడా ఇప్పటికీ మా కాంట పెట్టుకోలేదు అని చెప్పేసి తల్లడిల్లిపోతున్నారు. వారి ధాన్య సంచులు కూడా నింపి ఇక్కడ పెట్టేసుకున్నారు. రైతు పేరు అనపటి రాజయ్య. ఒకసారి రాజిరెడ్డి తోటి మాట్లాడదాం. అన్న, ఏంటి మీ సమస్య ఏంటి? అన్న నమస్కారం అండి, నా పేరు అనపటి రాజిరెడ్డి, సన్నా పంజిరెడ్డి. గత 25వ తారీఖున పొలం కోసాను. నేను పొలం కోసిన తర్వాత కూడా వడ్లు తీసుకొచ్చి కొనుగోలుదారు సెంటర్లో పోసాను. వడ్లు పోసిన తర్వాత కూడా నాది 29 నాడు మ్యాచర్ వచ్చింది 50%. అయితే తర్వాత కూర్చుని 50%. ఆకు కుప్ప చేస్తా, ఈ గుప్ప చేస్తా అంటే తీసుకోలేదు. సెకండ్ నాడు మ్యాచర్ వచ్చిందని చెప్పాడు 2వ తారీఖు నాడు.
వచ్చిందని చెప్పిండు. సరే ఓకే 2వ తారీఖు నాడు అని చెప్పేసి అటు పక్కన పెట్టిన వడ్లు పెట్టి కాంటా పెట్టిర్రు. వడ్లు తీసుకుపోవట్లేదు. నా వెనకాలో ఉన్న వడ్లని ఒక 20 మంది రైతులే తీసుకెళ్ళిర్రు. నా తీసుకుపోమంటే తీసుకుపోవట్లేదు. అంటే నీకన్నా ముందు నీకంటే వెనకాల ఉన్న వడ్లు పోయినాయి తీసుకెళ్లారు, మీ వడ్లు మాత్రం తీసుకెళ్తారు. కాంటా పెట్టిరు, బస్తాలు ఇట్నే ఉన్నాయి. మొన్న తడిసిపోతే కూడా వీటిని రిటర్న్ చేసి మళ్ళీ ఆరబెట్టా. ఆరబెట్టినా కూడా తీసుకుపోవట్లా. ఎందుకని? తనకి ఏమైనా కమిషన్ కావాలన్నా అడుగుతున్నాడు. అడిగారు. మీరు అడిగారా వాళ్ళు? మేము అడిగాను. మా అందరు వెనకాలకి వెళ్ళిపోతున్నాయి. వారు వడ్లు ఎందుకు పోతున్నాయి, నా ఎందుకు పోతున్నాయి అంటే ఏమైనా ఇస్తే పోతాయి. ఎవరన్నారు అన్నమాట? కొనుగోలుదారులో సెంట్రల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మాందాపూర్ మాలింగం అని తన పేరు. మాలింగం. తను మీరేమని ఇస్తే పోతాయి, లేకపోతే ఎట్లా పోతాయి అంటున్నా. అంటే ప్రతి రైతు దగ్గర లేకపోతే మీ రైతు నన్ను అడిగాడు అంతే. ప్రతి రైతు నేను ఇక్కడ ఉండను, నేటివ్ ప్లేస్ ఇక్కడ ఉండను, నేను ఒక శాలరీ చేసుకుంటాను, బయట ఏదో ఒక పని చేసుకుంటాను. మా బాబు ఉండడు, మా భార్య వస్తుంది పోతుంది. ఆడ మనిషిని చూసి ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. కాంటా పెట్టి కూడా 5 రోజులు అవుతుంది. తడిసిపోతే కూడా మళ్ళీ నేను ఎండబెట్టుకున్నాక కూడా నా వడ్లు పోవట్లేదు. ఇవాళ వస్తే నువ్వోవడవు, నీ కథ ఏంది, నువ్వు నన్ను అడగటానికి ఎందుకు, నీకు ఎవడు నా దగ్గర రావద్దు అని అంటున్నారు. ఎవడు కాదు, ఎవరివి నువ్వు ఇంకా గలీజ్ మాటలు. ఎవరు అంటున్నారు? సెంటర్ ఎవరైతే మాందాపూర్ సెంటర్ మేనేజ్మెంట్ ఓకే. మేనేజ్మెంట్ మాలింగం డైరెక్ట్ మాలింగం. ఇప్పుడు మీరు ఏ మీడియా ద్వారా ఏం కోరుకుంటున్నారు? రైతులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వాలే ఇంత ఘోరంగా అనుభవిస్తుంటే ఏం చేయమంటారు, ఏమి ఇచ్చుకోమంటారు వాళ్ళకి? నాకు ఇప్పటికి హార్వెస్ట్ కడిగి చేసిన వాళ్ళకి ఇయ్యాల, ట్రాక్టర్ తీసుకొచ్చిన వాళ్ళకి ఇయ్యాల, కావాలంటే చేసుకోవచ్చు. ఇవన్నీ లేదు. వీళ్ళకేమి ఇయ్యాలా, ఎందుకు ఇయ్యాలా అంటే ఈ రోజు నాకు తిడుతున్నాడు. సంచుల్లో నింపినా కూడా సంచుల్లో నింపి చూసుకోండి మీరు, 232 బస్తాలు, 232 బస్తాలు సంచుల్లో నింపి కూడా 232 బస్తాలు. ఒక రైతుకు ఇలా చేస్తున్నారంటే మిగిలిన రైతుల పరిస్థితి ఏంది? ఒకవేళ మీడియా ముంగటికి రాకపోతే రైతులు ఇంకా దారుణమైన పరిస్థితికి చేరుకుంటారు. ఆన్ రికార్డ్ చూసుకోమనండి. నాది ఏ డేట్లు ఉంది, ఏ డేట్లో నా వెనకాల ఎండిపోయినాయి, నా ఎందుకు పోతలేవు, రికార్డ్ చూసుకున్నాకని చెప్పమనండి తన్ని. ఓకే అన్న, ఈ విధంగానైనా ప్రభుత్వానికి మీడియా ద్వారానైనా రైతుల బాధ అనేది తెలియాలని చెప్పేసి ఆ అన్నగారు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సమస్య అయితే ఒక్క నిమిషం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి కాంప్లీట్ చేశాను నేను. కాంప్లీట్ పత్రిక కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం. చూసారు కదన్న, మాందాపూర్ గ్రామంలో ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్క రైతులు ఇక్కడనే ఆరబోసుకుంటున్నారు. అన్ని విధాలుగా ఇక్కడనే ఉంటాయి. అట్లయినా కూడా వారి వెనకాల ఉన్న వారికి మాత్రం తీసుకెళ్లారు వడ్లు, మా తీసుకెళ్లలేదు అని చెప్పేసి బాధపడుతున్నారు అన్నగారు. అన్న ఇక చూసుకోండి, నేను పత్రం అందజేస్తామని చెప్పి సంబంధం లేదు, డీసీ వారుగా మాట్లాడమంటున్నారు. డీసీ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేస్తే డీసీ గారితో డీసీఓ గారితో మాట్లాడమని చెప్పేసి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చేసారు మనకి ఎంఆర్ఓ గారు. అది కూడా చూసుకోవచ్చు మనం ఇప్పుడు. కానీ మనం రైతులకు అయితే న్యాయం చేయాలి. ప్రభుత్వం ఉన్నది రైతులకు న్యాయం చేయడానికే కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను, ఇటువంటి సమస్యలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాల్సిందిగా రైతులకు ఎటువంటి నష్టాలు జరగకుండా చూడవలసిందిగా ప్రభుత్వం దృష్టికి ఈ వీడియో అంటే మన అన్నగారి ఖచ్చితంగా అన్యాయం జరగకుండా మనకు చెప్పిన విధంగా ఇక్కడ ఉన్న సిబ్బందిని మార్చాలని. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన వల్గర్ వాక్యాలు కూడా అన్నగారు చెప్తున్నారు, వల్గర్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాకు ఇబ్బంది ఇట్లా మాట్లాడుతున్నారు అన్న, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. మేము ఉంటాయి లేకుంటే లేదు అనే విధంగా ఏదైనా ఆశిస్తున్నారా అంటే డైరెక్ట్ ఆశిస్తున్నామనే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రికార్డ్ చేసుకుంటున్నామంటే ఫోన్స్ లేవు, ఏది లేదు అనే ధీమాతో ఇలా ఉంటున్నారే ఏమో అనే విధంగా అన్నగారు అనుకుంటున్నారు. ప్రతి రైతు కూడా ఇదే విధంగా ఉన్నారేమో, ప్రతి రైతును కూడా మేము తెలుసుకొని ఇంకా ముందుకు ఇట్లాంటి సమస్యలు రైతులకు రాకుండా చూసుకుంటామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అన్న మీరు ఇంకా మీడియా ముఖంగా మీరు దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉన్న సకాలంలో తీసుకపోండి. 6 గంటల కష్టం చేసి వర్షానికి తడుస్తున్నాయి, తడిసిన ధాన్యాన్ని మేము పట్టుకొని ఎన్ని రోజులు అంటే తిరుగుతాం. పోనీ సెంట్రల్ దాకా పోతే సెంట్రల్ నిర్వాహకులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏం చేసుకుంటావు, ఎవడు చెప్పుకుంటూ చెప్పుకోపో, నేను పెట్టాను, నా ఇష్టం ఉన్నప్పుడే పెడతాను.
ఇంత మంచి ప్లేస్ ఉంది, ఇక్కడికి లారీ రాదంట. మీరు చూపించండి, ప్రెస్లో కూడా చూపించండి. ఈ ల్యాండ్లో లారీ రాదా, కాంట పెట్టుకోదా? ఇక్కడ పక్కకున్న జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఎర్లీ మార్నింగ్ లోడ్ చేశారు. ఇప్పుడు ఎందుకు చేయట్లా? ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కష్టపడి చేసుకున్న పని దాని సర్వనాశనం ఎందుకు చేస్తున్న ఈ ధరల్లో? వీళ్ళకి ఎందుకు కమిషన్ ఇవ్వాలా? ఈ కమిషన్తో ఎవరు నష్టం చేస్తున్నారు అన్న? అందరి పరిస్థితి ఎలా ఉందారా? అన్న కూడా పక్కన వేరే రైతులను కూడా మనం తెలుసుకుందాం అన్న. ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉందా? ఈసారి అయితే లేటు పోతున్నాయి, మరి లారీలే రావాలంటుండ్రు. ఇది డైలీ వర్షం పడుతుంది. మేము ఇక్కడ ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరన్నా? మేనేజ్మెంట్ కరెక్ట్ ఉందా అసలు? మేనేజ్మెంట్ అంటే మనిషికి ఓ రకంగా ఉన్నారు అన్న, ఇప్పుడు ఒక రకంగా లేరు. పబ్లిక్ కూడా అట్లా ఉంది. ఇప్పుడు ఎవరి మీద భారం మీద ఎవరి మీద నిందిద్దామన్నా కానీ ఓంది వాడే మొత్తుకుంటారు. ఎవరికైనా బాగానే ఉంది. ఇది కరీంనగర్ జిల్లా కరీంనగర్లోని టవర్ సర్కిల్లో పర్యటించిన ఎంపీ బండి సంజయ్ షాప్ యజమానులను పలకరిస్తూ రాజు టీ స్టాల్లో టీ తాగిన బండి సంజయ్. చలో 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 लाइटिंग बहुत आ रहा ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తిరుమలగిరిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగింది. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి మరియు ఇతర నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు. గెలవడం జరిగింది కొంతమంది సోదరులారా. ఇప్పుడు ఒకటి ప్రశ్న, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎందుకోసం వచ్చింది? పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేశాడు, వారేసి కొద్ది వచ్చింది. అంటే 6 సంవత్సరాల కోసం పల్లా రాజేశ్వర రెడ్డిని ఈ పట్టభద్రుల సమస్యలు విని పరిష్కార మార్గం కలుపుకోమని ఆయన ఎమ్మెల్సీ చేస్తే ఆ బీఆర్ఎస్ పార్టీలు ఏం చేశారు? మాకేం అక్కర్లేదు, ఈ ఎమ్మెల్సీ పదవని 3 ఏళ్ళకి ఆయన రోడ్డు మీద పెట్టిపోయి విద్యార్థులు ఉన్నారు, వేరే ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్లకు పూర్తి కాలం అంటే ఏడాదికి 12 నెలల కాలం పాటు జీతం రావట్లేదు. దాన్ని కూడా
అందరినీ రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎటు పోవాలి? గట్టిగా చెప్పాలి, ఎటు పోవాలి? అది గ్రామ స్థాయిలో ఒక్క ఓటు మిస్ కాకుండా ప్రతి మండలానికి మండల అధ్యక్షుడి బాధ్యత వహిస్తూ ఆ మండలాన్ని మానిటర్ చేస్తూ ప్రతిరోజు సాయంత్రం ఎమ్మెల్యే గారి టేబుల్ మీద రివ్యూ మీటింగ్ సంబంధించినటువంటి వివరాలు ఉండాలి. తద్వారా అక్కడి నుంచి గాంధీ భవన్ కు వారంకి పోవాలి. ఏ గ్రామంలో ఏ కార్యకర్త ఎంత మందిని కలిసిన లేక కూడా అక్కడికి పక్కాగా వెళ్ళిపోతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి యాక్చువల్ గా అతి తక్కువ సమయంలోనే తమిళనాడుకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 14 తారీఖులో కాబట్టి నిన్న మొన్న వాళ్ళు అలసిపోయిన తల్లి అంటే 15కు పోస్ట్పోన్ చేసుకున్నాం. 15th రోజు ఇవాళ ఇంతమందిని ఒకే వేదిక తీసుకొచ్చి పట్టవస్తున్నారు. ఆడ వారేసిపోతుంది. కానీ ఆ రోజు ఓడిపోయినటువంటి సినిమా వలన ఒక్క రోజున ఇంట్లో కూర్చున్నాడా? కొట్లాడుతూనే ఉన్నాం. దేవుడు ఏర్పడతారు కొట్లాడిన కేసీఆర్ మీద మీ అందరికి తెలవదా? ఇలా తీర్మార్ వల్ల మీద 100 కేసులు ఉన్నాయి. 100 రోజులు జైల్లో పోయినట్టే ఇలా కేసీఆర్ గద్దె దించేటువంటి ప్రయత్నంలో ఉడతా భక్తిగా మేము చేసినటువంటి ప్రయత్నం మీ అందరికి తెలుసుకోవాలంటారు. ఇలా తీర్మార్ వల్లను కల్వకుంట తారక రామారావు కేటీఆర్ అంటాడు, ఎవరు గెలిచినా పర్వాలేదట కానీ తీర్మార్ వల్లనే గెలవద్దట. ఆయనకు ఎదుకొస్తే తాంత ఆడాడిపోతే సోదరులారా నేను ఒకటే చెప్తా ఉన్నా, తీర్మార్ వల్ల నాకు ఏ అధికారం లేనప్పుడు మీరు చూడొచ్చు ఎంతో మంది పేద బిడ్డలను ఆదుకొని ఆపరేషన్లు చేయించి చదువులు చెప్పించి ఇల్లు కట్టించి ఎన్నో కుటుంబాలను ఆదుకొని ఇలా విదేశాలలో కూడా చదివిపిస్తా ఉన్న పిల్లల్ని. తీర్మార్ వలన ఒక్కడే ఒక్క మాట చెప్తాడు సోదరులారా, ఎవరన్నా రాజకీయ నాయకులు ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చి వచ్చినా ఒక్క మీ తమ్ముడు తీర్మార్ వలన మాత్రమే ప్రభుత్వానికి ఆస్తులు తప్పేసి రాజకీయాల్లోకి వస్తా ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. అలాగే రైట్ టు రీకాల్ కూడా నాకు నేరుగా నా మీద ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం అది ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. ఇన్ని అర్హతలున్న నాయకుడు ఎవరైనా మీకు బయట కనిపిస్తారా? ఒక్కరైనా కనిపిస్తారా? ఏ ఒక్కరైనా? ఈ తుంగతుర్తి గడ్డకు నేను శిరస్సు వచ్చి నమస్కరించి చెప్తా ఉన్నా అలా ఈ 16,000 ఓట్లలో ఒక్క ఓటు తగ్గినా అది మంచిది కాదు. 16,000 పక్కకెళ్ళినటువంటి నగరికల్లో 16,700 ఉంటే 16,000 ఓట్లకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మా అందరికీ పెద్దలా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను పాల్చి పెడతా ఉన్నా. ఈ 16,326 ఓట్లల్లో ఎన్ని ఓట్లు ఇస్తుందో చెప్పుగా కానీ మీరు ఇచ్చే ధైర్యాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి మీరంతా కలిసి మీ గ్రామ స్థాయికి సంబంధించి ఏ ఊరికి ఆ ఊరికి ఓటర్ లిస్టు, ఏ ఊళ్ళో ఎంతమంది పట్టభద్రులు ఉన్నాయి, ఆ పట్టభద్రులకు సంబంధించినటువంటి మొత్తం పేరు, తండ్రి పేరు, ఇంటి అడ్రస్ అంటుంది. పక్కకు ఒక కాలం ఖాళీగా పెట్టాం. ఎందుకు పెట్టామంటే మీరు ఆ పట్టభద్రుని కలిసి గ్రామ శాఖలు కలిసి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి ఆ పట్టభద్రుని కలిసి మా తమ్ముడు మల్లన్నకు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు పోటీ చేస్తామట అందరూ తమ్ముడికి ఒకసారి ఓటేమని రిక్వెస్ట్ చేసి పక్క పోటీ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్ అన్ని కలెక్ట్ చేసి మండల శాఖకు పంపిస్తే నిరుపేద పేద విద్యార్థి చదువుకు భరోసానిస్తున్న భరోసా సంస్థ విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు పునాది లాంటిదని నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ అన్నారు. గోదావరి గదికి చెందిన నసీమా బేగం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వృత్తి నిర్వహిస్తూ పేద విద్యార్థుల చదువు సాయం చేస్తూ వారికి భరోసాగా నిలబడుతున్నారు. కార్యక్రమాలు మరింత ఉధృతం చేయాలని భరోసా అనే సంస్థను ఏర్పాటు చేశామని నసీమా తెలిపారు. సందర్భంగా ఎల్బీ నగర్కు చెందిన తల్లిదండ్రులు లేని సహస్రకి సంవత్సరానికి సరిపడా నోట్బుక్స్, పెన్స్ నీడస్ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందించారు. अभी दो భరోసా ఈ పేరులోనే ఒక చక్కటి అర్థం ఉంది. దీనిలోనే మనకు ఆ సారాంశం అనేది తెలుస్తుంది, వాళ్ళ విజన్ అనేది తెలుస్తుంది. గోదావరికంలో మరొక స్వచ్ఛంద సంస్థ పురుడు పోసుకుంది. అంటే ఎప్పటి నుంచో కార్యక్రమాలు చేస్తుంది. వాళ్ళ మిత్రులందరూ కలిసి దానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక పేరు ఉంటే సమాజంలో ఉన్న అందరినీ కూడా మనం మొబిలైజ్ చేయించవచ్చు, ఎక్కువ మందిని మనం
ఇందులో కలపచ్చని ఉద్దేశంతో నజీమా గారు వాళ్ళ మిత్రుల సహకారంతో దీన్ని భరోసా అనే ఆర్గనైజేషన్ను అఫీషియల్గా తను ప్రారంభించడం జరిగింది. వాళ్ళ విజన్ ఒకటే. కొన్ని సంస్థలు ఏంటంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన నీడా స్వచ్ఛంద సంస్థ చూస్తే ఏం కార్యక్రమం చేస్తుంది అంటే వాళ్ళు పేషెంట్లకు హెల్ప్ చేస్తారు, పేదలకు ఇల్లు కట్టిస్తారు అని 1-2 విజన్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు ఒకటే విజన్తో వస్తున్నారు. మేడం బేసికల్గా ఉపాధ్యాయురాలు. సో ఆ బాధలో పిల్లలు ఎడ్యుకేషన్లో బాధలు ఎలా ఉంటాయి, పిల్లలు చదివితే ఉన్నత విద్యలు అభ్యసిస్తే వాళ్ళు ఎలాంటి లైఫ్ అనుభవిస్తారు తనకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వ పాఠశాలలో చదవచ్చు, ప్రైవేట్లో చదవచ్చు, ఎక్కడ చదివినా కూడా వాళ్ళకు సంవత్సరం సరిపడా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, పెన్స్, బ్యాగు అన్ని విద్యా సామాగ్రి మొత్తం మేము అందిస్తామని తను చెప్పడం చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్కు చెందిన సహస్రకి ఈరోజు ఇక్కడ ఈ సంవత్సరానికి సరిపడా నోట్బుక్స్ అందిస్తుంది. ఇంకా ఏమన్నా అవసరం ఉన్నా కూడా తను సహాయం చేస్తానని చెప్తుంది. సో ఈ సందర్భంగా నసీమా గారికి, భరోసా ఎన్జిఓ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ పాపకు ఇంకా ఫీజు విషయంలో కూడా మేము నీడా సంస్థ తప్పకుండా సహాయం చేస్తాం. అలాగే నసీమా, భరోసా గారికి, ఈ ఎన్జిఓకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటే విజన్తో వెళ్తుంది, పేద పిల్లలకు సహాయం చేయాలి, పేద విద్యార్థులను విద్యలో అభివృద్ధి చేయాలని. సో అందుకనే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్న నసీమకు మిత్రులందరూ కలిసి కనీసం ఒక్కరు ఒక పేద విద్యార్థిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ సంవత్సరానికి సరిపడా బుక్స్కు హెల్ప్ చేయండి. తను గవర్నమెంట్ పాఠశాలలో చదివినా, పాత పాఠశాలలో చదివినా, ఎక్కడ చదివినా కూడా తను హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అందరం కలిసి నసీమాకు సపోర్ట్గా ఉందామని కోరుకుంటున్నాం. మాది ఒకటే విజన్ అండి. నా పేరు నసీమా. నేను మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీని. సో ఏం లేదు, ఎవరికైనా నీడెడ్ ఉన్నాయి అనుకోండి, బుక్సే కానీ, నోట్బుక్లు, యూనిఫామ్స్, బ్యాగ్ ఏది నీడెడ్ ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి, లేదా సార్ని సంప్రదించండి, నీడా ఎన్జిఓని. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా విద్యాపరంగానైతే మేము ముందుంటాం. సో మీరు అందరూ కూడా ఒక్కొక్క నోట్బుక్ ఇచ్చినా కానీ ఒక 5-6 మనం సేవ చేయగలుగుతాం. సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అంతే. థ్యాంక్ యూ. వృద్ధుల సహాయార్థం 14,567 టోల్ ఫ్రీ నెంబర్ వినియోగించుకోవాలని మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ మహిళలను కోరారు. గురువారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో రామకొండం మండలం వీర్నపల్లి గ్రామంలో ఉన్న ఈశ్వర కృప వృద్ధురాశ్రమంలో మదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించి జెండర్ స్పెషలిస్ట్ సుచరిత, స్వప్న, ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్ సంధ్యలతో కలిసి వృద్ధులకు పండ్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. కూర్చో కబ్జాదారుల చెర నుండి ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల స్థలాన్ని కాపాడాలని ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ కాలనీ వాసులు ప్రభుత్వ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు దూలపోషం చీమల తిరుపతి మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం వీర్లపల్లి వెంకట్రావుపల్లిలో నివాసమున్న తమను OCP3 ప్రాజెక్టు కోసం అక్కడి నుండి తరలించి ప్రశాంత్ నగర్లోకి స్థలాలను కేటాయించి సింగరేణి యాజమాన్యమే అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తమ కాలనీలో గుడిని ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా గ్రంథాలయం ఏర్పాటు స్థలాన్ని కేటాయించగా ఆ స్థలంలో జెండాను ఏర్పాటు చేసి మున్ముందు గ్రంథాలయం ఏర్పాటు చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నామని, అయితే సదరు స్థలంపై చిలుముల రవికుమార్తో పాటు పటవారి అయిన పానుగంటి అజయ్లు కన్నేసి జీవో 76 ప్రకారం దొంగ పట్టాలను సృష్టించడం జరిగిందని తెలిపారు. పేరు దూలం పోషం. ట్రైన్ల కనకాయ
వల్లాలు చెప్పుకోరు వల్లాలు ఒక్కరు చెప్పు అందరి పేర్లు. సీమల తిరుపతి కొండ సతీష్ గౌరవెల్లి శశికళ. హాస్పిటల్ ఇక్కడికి రావడం విశేషం ఏంటంటే మాది ప్రశాంతి నగరు. మేము గత 25 సంవత్సరాల క్రితం అంతకంటే ముందు మేము వీర్లబల్లె వెంకట్రావుపల్లె గ్రామంలో మేము నివాసం ఉన్నాం. మేమంతా సింగరేణి కార్మికులం. అప్పుడు మాకు కోటర్ సౌకర్యం లేనందున అప్పుడు అక్కడ సింగరేణి ల్యాండ్లో మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం. అక్కడ OC3 ప్రాజెక్టు ఏర్పడడం వలన మాకు ఏ డిజైన్కు ఆ డిజైన్కు సంబంధించినట్టుగా ఇటు మాకు 1 డిజైన్గా ఇక్కడ ఏది కవితకి ఎదురుగా పీజీ సెంటర్ పక్కకు మాకు కొన్ని ప్లాట్లు కేటాయిస్తామని అప్పుడు జరిగినటువంటి ఒప్పందంలో మా తరపున కార్మిక నాయకుడి పక్షాన బాబురావు మా పక్షాన పోయి వాదించాడు. మా కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా వాదన చేసిండు. కానీ అప్పుడు నష్టపరిహారం అయితే మేము ఇవ్వము, కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తాం మేము అని చెప్పాడు. వసతులు అంటే మాకు బడి, గుడి, మాకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కావాల్సినటువంటి వసతులు కల్పించాలి. అట్లనే సాకలి, మంగలి, మాదిగకు ఇట్లాంటి వాళ్ళకు కూడా మాకు ప్లాట్లు ఇస్తేనే మేము అక్కడ కట్టుకుంటామని చెప్పడం జరిగింది. అప్పుడు అట్లనే అదే పద్ధతి ప్రకారంగా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చినారు. అదే పద్ధతి ప్రకారంగా గుడికి ఇచ్చినారు, బడికి ఇచ్చినారు. దాని ముంగట కొంత ఖాళీ స్థలము మాకు అన్ని వ్యాపారాలకు కానీ మా కార్మికులకు వాడుకోవడం కానీ కొంత స్థలం కేటాయించినారు. దాంట్లో అప్పుడు మేము ఇదే బాబురావు అన్న ఆధ్వర్యంలో మేము వచ్చినాం కాబట్టి ఆయన IFT లో ఉన్నాం, మేము కూడా IFT ఆధ్వర్యంలో ఉన్నాం. దానికి ఒక మేము జెండా పెట్టుకుంటే ఈ స్థలము తర్వాత ఏదైనా నిర్మించుకోవచ్చని ఫస్ట్ జెండా నిర్మించినాం IFT ఆధ్వర్యం. అప్పటి నుండి ఇప్పటి వరకు అట్లనే ఉంది. దాన్ని యు రాములు అన్నట్టు ఆయన చనిపోయినప్పుడు మీకు ఇక్కడ యు రామన్న పేరు మీద గ్రంథాలయం కట్టిస్తాము అని పార్టీ పరంగా అప్పుడు ఒప్పందం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఈ పార్టీలో కొన్ని చీలికలు రావడం వలన బాబురావు అన్న కూడా వెళ్ళిపోవడం, మధ్యలో చనిపోవడం జరగడంతో దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకుంటలేరనే ఉద్దేశంతో వాళ్ళు దాని మీద కొంతమంది కన్నేసినారు. ఎవరు? సిల్ముల రవికుమారు, పానుగంటి అజయ్. వీళ్ళు ఈ భూమిని కబ్జా చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన అజయ్ అన్నట్టు ఆయన పట్టువారు. ఆయన ఈ భూమిని మనం పట్ట వేయించుకోవాలి అని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా వాళ్ళకు సహకారం చేసినారు. ఆ సహకారంతో ఇక్కడ వాళ్ళు పట్టాలు మాకు అయినాయి అని మాకు తెలియదు. మాకు గ్రంథాలయం కట్టిస్తారనేదే తెలుసు మా కాలనీ వాళ్ళకి, కానీ ఇక్కడ ఎవరో పట్ట వేయించుకుంటారనేటువంటి విషయం మాకు తెలియదు. దాన్ని ఈ మధ్య కాలంలో మాకు పట్ట అయింది, ఇళ్ళకెళ్ళి టేలలు తీయాలి అని బెదిరింపులు అట్లా ఆయన ఈ అజయ్ అన్నట్టు ఆయన బెదిరేయడం జరుగుతుంది. నీకు పట్టావడం ఏంది, ఇది మాది జాగా, మేము ఆల్రెడీ జెండా పెట్టినాం, ఇక్కడ జెండా ఉండగా నీకు ఎవడు ఇచ్చిండు అని మేము అడగడం జరిగింది. లేదు మాకు ఇక్కడ ఇంతకుముందు గుడిసె ఉండే, ఇల్లు ఉండే, ఈ జాగా నాది అని ఒకటి దొంగ పట్టాలు సృష్టించండి ఆయన. ఆ దొంగ పట్టాను కూడా మేము అందరం కాలనీ పక్షాన లేదు ఇది మా కాలనీకే చెందాలి, ఏమన్నా ఉంటే మేము బాజాపతిగా జెండా పెట్టుకున్నాం, జెండా పెట్టుకున్న జాగా ఎవడు అమ్మిండు మీకు అని అంటే వీళ్ళు అమ్మిరు, వాళ్ళు అమ్మిరు, ఎవడు మీకు అమ్మినోడు? ఆఖరికి మేము ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పోయినాం. అసలు ఏందన్నా ఈ జాగా ఏంది, వాళ్ళు కొన్నామంటారు, జాగా ఎట్లా కొన్నారంటే లేదు కొనలేదు, చేయలేదు, లేదు అది మన ఆండ్ వాళ్ళనే ఉన్నదన్నారు. మరి మన ఆండ్ వాళ్ళు ఉంటే ఈయన ఉసుక తెచ్చిపోవడం ఏంది, ఈయన బెదిరించలేంది, ఎవరాలంటే అజయ్. లేదు అది అట్లా కాదు, అక్కడ వాళ్ళు కొందరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేసేటోడు ఎవడి కథ అన్నాక వీళ్ళు ఏం చేశారు, మేము గ్రంథాలయం కట్టిస్తామని అక్కడ ఒకటి స్టార్టింగ్ చేసేది. తీరా అది గ్రంథాలయం కాదు. ఎప్పుడైతే అంతకుముందు వాళ్ళు ఒక ఇల్లు ఉన్నదన్నదో అదే ఇల్లు కొరకు ఇల్లు నిర్మించడం కొరకు జరిగింది. దాన్ని మేమే కాదు ఇది ఇల్లుగా, ఇది గ్రంథాలయం కాదు, ఇది ఇల్లు కొరకు వాళ్ళ కొరకే కేటాయిస్తారు, ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుందని మేము ఆపేసినాం. దాన్ని మేము అందరం కాలనీ వాళ్ళని కూడా కూలగొట్టినాం. కూలగొట్టినప్పుడు మమ్మల్ని ఇటు వాళ్ళు పిలిపించారు, ఈ నరేష్ వీళ్ళంతా, పెద్దంపట రాజా పోయినాం.
పోయినాక అన్న ఏం జరిగింది అని అంటే మరి ఏం సంగతి మీరు ఎందుకు ఎవరి కొరకు వాస్తవంగా పొరపాటు జరిగింది అక్కడ మేము అమ్మిన మాట వాస్తవం ఎందుకు అమ్మిరు అంటే లేదు మేము ఒక విషయం వల్ల దాన్ని మేము అమ్మలేదు కానీ వాళ్ళకు ఒక మాట చెప్పినాం లేదు మీకు గ్రంథాలయం కట్టిస్తామని అన్నారు కట్టియండి అయితే ఆయన ఏమన్నారు గ్రంథాలయం ఎట్లా కట్టిస్తారు మేమే కట్టిస్తాం మరి కట్టియారంటే వాళ్ళు కొన్ని లింకులు పెట్టారు మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడతాం ఇది పెడతాం అంటే మాకు మళ్ళీ వచ్చిన అనుమానం ఏంటంటే వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు పెట్టి మళ్ళీ ఆయనకే కనుక తాళం చేతులు ఇస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఇది మేమే కట్టుకుంటాం బాబురావు అన్న పేరు మీద రావన్న పేరు మీద ఇద్దరు పేరు మీద మాకు గ్రంథాలయం కట్టియాలి అక్కడ అని మేము లాస్ట్ ఫైనల్ అది అన్నాం సరే అన్న దీన్ని అందరం కలిసి కూకుండి మాట్లాడతాం వాళ్ళు అన్నారు అప్పటి నుండి ఇప్పటిదాకా అంతే ఉన్నది ఆ జాగా కాలనీకి సంబంధించింది కాకుండా ఎవరి వ్యక్తులకు సంబంధించి కాదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాలనీవాసుల సమక్షంలో అది ఉంది అక్కడ ఏం లేకుండా వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టుకుంటే ముసలలో ముడిగలలో సాధనైనో సాధకాకుండా అక్కడ ఒక గ్రంథాలయం కడితే వచ్చి అక్కడ కూకుంటానికి మాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఉన్నాం కానీ ఇప్పుడు ఏవేదో ప్రైవేటు వ్యక్తులకు వచ్చి ఆ జాగాను కబ్జా చేసినట్టయితే మాకు అక్కడ ఎలాంటి వసతులు లేకుండా మాకు స్థానం లేకుండా అవుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇటువంటి భూ కబ్జాలు కాకుండా ఈ ప్రభుత్వం కానీ సింగరేణి కానీ వీళ్ళందరూ ఆయన ఒక అధికారి ఒక పటువారి అయి ఉండి ఇటువంటి భూ కబ్జాలు చేయడం ఎంతవరకు కరెక్టు ఆయన మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి ఒక అధికారంలో ఉన్నట్టు నువ్వు భూములు కబ్జాలు చేయొద్దు చేస్తే ఆయన మీద చర్య తీసుకోవాలి మేమందరం మా కాలనీ తరఫున అందరినీ కోరుతున్నాము అట్లనే అక్కడ ఉండి తాపకు బెదిరింపులు ఈడు ఇట్లా వాడు అట్లా పెడతాడు బండ్లు పెడతాడు ఖాళీగా ఉంటానే ఇవి పెడతారు అవి పెడతారు మరి ఖాళీగా ఉన్న స్థలం మా కొరకే కదా మేము దాన్ని ఆపుకున్నది మా అవసరాల కొరకే కదా మేము ఆపింది జెండా పెట్టి ఆ జెండా కనవల్లేలా మొన్న వచ్చి ఒక వ్యక్తిని ఇది నాకు పట్టయింది అంటాను మరి మొన్న 2 పార్టీలు వచ్చి జెండా అక్కడ ఎగిరేసిరు మరి వాళ్ళ మీద ఏ కేసు పెట్టలే వాళ్ళ మీద ఏం బెదిరింపులు చేయలే బాగా జాగ్రత్తగా మొన్న మేడే ఫస్ట్ రోజు జెండా ఎగిరేసినాం మాకు జెండా వేసినప్పుడు ఏ సప్పు లేదు కానీ ఇప్పుడు నాది పట్ట అంటాడు ఎట్లా అవుతుందో పట్ట అది పట్ట కాదు అది ఇది భూమి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు భూములకు ల్యాండ్ బాగా ధరలు పెరిగినాయని వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని కబ్జా చేయడానికి ప్లాన్ జరుగుతుంది కాబట్టి తక్షణమే అటువంటి దాన్ని ఆపేసి అది మా కాలనీకి కేటాయించి మాకు ఒక గ్రంథాలయం కట్టిస్తే మేము శాతనైనలో శాతగానంలో ఆడ ఊరుకుంటే కొద్దిగా రెస్ట్ కొరకు మేము తీసుకుంటాం కాబట్టి ఆ జాగా మా కాలనీకి ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 2023వ సంవత్సరంలో ఈ ఇంటి నంబర్ పెట్టుకొని వాళ్ళు ఒక పట్టా ఇచ్చినారు ఈ ఇంటి నంబర్తో స్టార్ట్ అయిన కథ ఏం చేశారంటే మేము మున్సిపల్ వారిని సంప్రదించగా అసలు ఈ ఇంటి నంబరే మున్సిపల్ పరిధిలో లేదని చెప్పేసి వాళ్ళు మాకు ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చిలుముల రవికుమార్ పేరు మీద పట్టా పొందిరు 76 జీవోల 85 సర్వే నంబరు ప్రశాంతి నగర్ మళ్ళీ తర్వాత ఈ పట్టను వే చేసుకొని మన రీసేల్ చేసినట్టు చేసుకొని ఇంకొక హౌస్ నెంబర్ తెచ్చారు పానగంటి వనిత పేరు మీద ఈ పానగంటి వనిత పేరు మీద ఈ సెకండ్ బై 1 నెంబర్ ఎట్లా వచ్చిందని చెప్పేసి అదే మున్సిపల్ కమిషనర్ గారిని మేము వెళ్ళి సంప్రదించగా ప్రశాంత్ వాసుల మందరం వెళ్ళి ఈ ఇంటి నెంబర్ కూడా రద్దు చేయడం జరిగింది మున్సిపల్ వారు ఈ 2 నెంబర్లు రద్దు చేయడంతోనే మేము వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కలెక్టర్ గారిని సంబంధిత ఆర్డీఓ గారిని సంప్రదించగా ఈ పట్టాలు ఎంబటే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రాసెస్లు నడుస్తుందండి ప్రస్తుతానికి కానీ ఈ స్థలం ఎట్టి పరిస్థితులను కబ్జా చేయడానికి అక్కడ చిరు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల పైన ఒత్తిడి తీసుకొస్తుండు పానగంటి అజయ్ కుమార్ పోలీస్ కేసులు పెడతాము మీరు ఒకవేళ ఇట్టి స్థలాన్ని ఖాళీ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించి పీడీ యాక్ట్లు కూడా నమోదు చేపిస్తా నాకు అంత పరిచయాలని చెప్పేసి భయభ్రాంతలు గురి చేస్తాను మమ్మల్ని అందరినీ గత కొన్ని సంవత్సరాలు చిరు వ్యాపారం చేసుకున్న పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా పానగంటి అజయ్ అసలు ఎట్లా భూమి సేలిడి చేసుకున్నాడు చిలుముల రవికుమార్ పేరు మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్టా ఎట్లు ఇచ్చినారు వీళ్ళు ఇదంతా పోతే రెగ్యులరైజ్ చేసిన పట్టాలనేవ్వండి ఇక్కడ ఇల్లు ఎక్కడ ఉన్నదని చూపించలేదు మా క్లారిటీ చూసుకోవాలి మీరు కూడా ఇది రెవెన్యూ వాళ్ళు 76 వల్ల రెగ్యులరైజ్ చేసిన పట్టా అండి ఇది ఇందులో ఇల్లు ఉన్నట్టు ఎక్కడ చూపించలేదు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు యాసంగి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద పార్టీ శ్రేణులతో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆధ్వర్యంలో నల్ల జెండాలతో రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ రైతాంగాల్ని ప్రభుత్వం మోసం చేసిందని అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన మోసం పాలన దొంగల పాలన. జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం చంద్రనగర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాట క్రమాలను, నిరసన కార్యక్రమాలను పిలుపు ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా ఎన్నికల ముందు రైతులకు, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈరోజు ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్గా 500 రూపాయలు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి 90% దొడ్డు వడ్లున్నటువంటి యొక్క తెలంగాణ ప్రాంతంలో సన్నపు వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇలా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. వెంటనే దొడ్డు వడ్లకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని, రైతులకు ఈరోజు కల్లాల దగ్గర వసతులు లేవు. గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రైతులను రాజుగా చేయడం కోసం రైతు బంధు పథకాన్ని భారతదేశంలోనే ఎవ్వరూ ప్రవేశపెట్టలేదు. కేసీఆర్ గారు మాత్రమే ప్రవేశపెట్టి ఆనాడు రైతు బంధు పథకం ద్వారా, రైతు బీమా పథకం ద్వారా రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రైతుల పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి ఈ యొక్క సందర్భంలో రైతుల పక్షాన ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. ఈ యొక్క పోరాట క్రమాన్ని ఎన్నుకున్నది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీకు గ్రామాలలో మీకు ఎక్కడ కూడా రానియకుండా ఇలా రైతులందరూ కూడా నిరసన చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం, ఈ యొక్క మోసానికి తప్పకుండా రాబోయే కాలంలో మీకు తగిన శాస్తి, బుద్ధి, గుణపాఠం తప్పకుండా ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.